మా వారు చేసిన ఈ పనిలో సగం కాదు పూర్తిగా తప్పంతా నాదే. అసలేం జరిగిందంటే మా వారిని మార్కెట్‌కెళ్ళి వెజిటబుల్స్ తీసుకురమ్మని చెప్పాను. కాకపోతే ఆయనేం చేశారంటే మొత్తం తీసుకొచ్చి పెట్టారు. "ఏంటి నువ్వు మార్కెట్ మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు. వండడానికి తెమ్మని చెప్పావనుకుంటున్నావా? అమ్మడానికి తెమ్మని చెప్పాననుకుంటున్నావా?" అనంటే, "నాకు తెలీదమ్మా నీతో గొడవ నాకెందుకు? నువ్వేం తేవాలి? ఎంత క్వాంటిటీలో తేవాలో నువ్వు నాకు చెప్పలేదు కదా! ఇంక నీతో నాకు గొడవ లేకుండా ఉంటదనని" చెప్పి ఇంక మొత్తం అయితే తీసుకొచ్చి నీ ముందైతే పెట్టాను అని అన్నారనమాట. ఇందులో ఏంటంటే మామూలుగా పాపం మగవాళ్ళకంటే తెలీదు కదండీ! ఎందుకంటే ఎక్కువ నేనే వెజిటబుల్స్ తీసుకొచ్చుకుంటాను. పిల్లల్ని స్కూల్‌లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత. అప్పుడు మాత్రం ఇంక నేను మా వారిని తెమ్మంటే సరేనని చెప్పి అన్నీ ఇలా అయితే తీసుకొచ్చి పెట్టారు. ఒక టమాటాలు, బంగాళదుంపలు మాత్రం ఎక్కువే తీసుకొచ్చారు. అయ్య బాబోయ్! బతికిచ్చామనుకున్నాను. ఎందుకంటే టమాటాలు కొంచెం ఇంట్లో ఎక్కువే వాడతామనమాట. ఇంకా సరేనని చెప్పి ఇంకా అన్ని టమాటాలు, బంగాళదుంపలు ఇలా మార్కెట్‌లో ఉండేయన్నీ తీసుకొచ్చి నా కళ్ళ ముందయితే పెట్టారనమాట. సరేనని చెప్పి ఇంక నేనైతే మీషోలో కొన్ని ఆర్గనైజర్స్ తెప్పించుకున్నానులెండి. ఒక మిర్చి, టమాటాలు, బంగాళదుంపలు మాత్రం ఆర్గనైజర్స్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవి కొంచెం యూజ్ ఎక్కువ ఉంటాయి కదా! ఇంకా మిగతాయి మాత్రం కవర్‌లో ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇంకా డే బై డే అవి యూజ్ చేస్తూనే ఉంటాం కదా! అందుకననమాట. సరేనని చెప్పి ఇంక ములక్కాయలు కూడా కట్ చేసి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అప్పుడైతే అవి వెడలిపోకుండా, పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయని. ఇంక చూస్తున్నారు కదండీ! నాకున్న ఈ ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ అయితే నేను ఇలా అయితే చేసుకుంటాననమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.